చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారండి. ఏంటంటే, ఇప్పుడు నాకు 4, 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి సార్. అయితే అందుట్లో వచ్చేసరికి 3 సబ్జెక్ట్‌లకి గ్రేస్ మార్క్స్ పెట్టుకొని, ఇంకో సబ్జెక్ట్ రాసుకోవచ్చా ఎగ్జామ్స్? లేకపోతే కొంతమంది అడుగుతున్నారు. ఒక సబ్జెక్ట్ ఉంది సార్. ఈ 30 గ్రేస్ మార్క్సు ఆ సబ్జెక్ట్ సరిపోతే, ఇంకో సబ్జెక్ట్ ఉంది సార్. అది ఎగ్జామ్ రాసుకోవచ్చా? కెన్ వి యాడ్ జేఎన్‌టీహెచ్ గ్రేస్ మార్క్స్ టు వన్ సబ్జెక్ట్ అండ్ రైట్ ఎగ్జామ్స్ ఫర్ అదర్ సబ్జెక్ట్స్? సో, దాని గురించి సొల్యూషన్ చెప్పమని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. సో, దాని గురించి అయితే చెప్పబోతున్నా. ఏంటంటే, మీకు ఇక్కడ జేఎన్‌టీహెచ్ రూల్ ఒకటుంది. గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ రూల్స్‌లో మీరు గనక గ్రేస్ మార్క్స్ గనక అప్లై చేసినట్టయితే, ఇక గ్రేస్ మార్క్స్ అప్లై చేశారంటే అది ఖచ్చితంగా పీసీసీఎంఎం కోసం మాత్రమే. బ్యాక్‌లాగ్స్ ఏం మిగలకూడదు. ఒకవేళ మీకు ఒక సబ్జెక్ట్ గ్రేస్ మార్క్స్ పెట్టుకొని, ఇంకో సబ్జెక్ట్‌కి గానీ, అంతకు మించినయి గానీ ఎగ్జామ్స్ రాయాలి అనుకోవాలంటే, ముందుగా గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవడం కుదరదు. కానీ, ఆ ఒక సబ్జెక్ట్‌కి గ్రేస్ మార్క్స్ పెట్టుకోవడం కుదురుతుంది. ఎప్పుడు? ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో సబ్జెక్ట్స్ గ్రేస్ మార్క్స్ అప్లై చేయకుండా మీరు ఏవైతే సబ్జెక్ట్స్ రాయాలనుకుంటారో అవి రాసి పాస్ అయిపోయి, ఆ ఒక్క సబ్జెక్ట్ తర్వాత గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవచ్చు. లేకపోతే రాసిన తర్వాత బెస్ట్ మార్క్స్ వచ్చినాయి అనుకోండి దాంట్లో, వాటికి వీటికి కలిపితే 30 గాని, 23 గాని సరిపోయాయనుకోండి, అయి పెట్టేసుకోవచ్చు. అది కూడా సరిపోతుంది. ఏం కాదు. అదొకటను. ఇంకోటేంటంటే, మీరు గ్రేస్ మార్క్స్ గనక ఒక్కసారి గనక ఏదైనా సబ్జెక్ట్‌కి అప్లై చేస్తే ఫ్యూచర్‌లో ఆ అప్లై చేసిన సబ్జెక్ట్‌కి గానివ్వండి, లేకపోతే మీరు అప్లై చేసింది కాకుండా ఇంక మిగిలిపోయినయి ఉంటే ఏమన్నా రాయాల్సొస్తే ఆటికి గూడా మీరు సప్లీలు రాయటానికి లేదు. ఫ్యూచర్ ఎగ్జామ్స్ ఏమీ రాయటానికి లేదు. సో, ఇక మీరు గ్రేస్ మార్క్స్ అప్లై చేశారు అంటే ఖచ్చితంగా ఇక పీసీసీఎంఎం కోసం మాత్రమే అనమాట. అంటే దీన్ని బట్టి ఏంటి మొత్తం అయిపోతేనే మీరు రాయాలి. లేకపోతే లేదు. మరి కొంతమంది అడగొచ్చు. ఏంటంటే మరి గ్రేస్ మార్క్స్ అప్లై చేసిన తర్వాత ఆల్రెడీ ఎగ్జామ్స్ అప్లై చేసున్నాం గదా! మరి రాస్తే ఏమవుతుంది? రాస్తే ఏం గాదు. ఏమవుద్ది నలిఫై అయిపోద్ది రిజల్ట్. ఓకేనా? ఇదనమాట. అది కుదరదు. సో, ఇక ఈ ఛానెల్ అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ 2 డిస్క్రిప్షన్‌లోనే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇక ఇన్‌స్టాగ్రామ్ లింక్ కావాలన్నా డిస్క్రిప్షన్‌లో ఉంది. ఖచ్చితంగా అయితే డౌట్స్ పెట్టినందుట్లో ప్రతిరోజు తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్‌లో డౌట్స్ వీడియో పెడతాను. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింకు, జేఎన్‌టీయూ అప్డేట్స్ ఛానల్ లింకు, సాఫ్ట్‌వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటికి అవి మీకు ఉపయోగపడతాయి. సాఫ్ట్‌వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్‌లో నేను డేటా సైన్స్ స్టార్ట్ చేశాను. థాంక్ యూ.